సార్ ఓకే సార్. ఏర్పాటు చరిత్రలో తెలంగాణ ఉద్యమ చరిత్రలో అది అయిపోయినాక నవంబర్ 29 అనేది శాశ్వతంగా మర్చిపోయింది. వాస్తవానికి జూన్ 2వ తారీఖు తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఏదైతే డిసెంబర్ 9లో వచ్చిందో ఆ ప్రకటన రావడానికి మూలమైన దీక్ష కేసీఆర్ గారి దీక్ష సామాన్య నిరాహార దీక్ష ప్రారంభంలో నవంబర్ 29 ఎప్పటికీ అది తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయే రోజు. కేసీఆర్ చర్చలో తెలంగాణ నినాదం తీసుకొని నేను ఈ క్షణం నుంచే దీక్షకు వెళ్తున్నా, వచ్చే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని వస్తా, లేదా నేను చనిపోయిన తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, అప్పటి వరకు నేను ప్రకటించి దీక్ష కూర్చోవడం తీసేయారు. ఆ రోజు ఎప్పటికి కూడా తెలంగాణ ప్రజలు మర్చిపోరు. 40 సంవత్సరాల కోసం లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు, వేలాది మంది చేనేత కార్మికులతో సహా అనేక మంది ఆకలి సాగు, వలసలు అన్నింటినీ అనుభవించిన ఈ తెలంగాణ సొంత రాష్ట్రం అయితే తప్ప విముక్తి లభించిందని, ఎవరికి ఎన్ని విజ్ఞప్తులు చేసినా, ఎవరి కట్టులో తలబెట్టినా, ఎవరి కాళ్ళు ముక్కినా తెలంగాణ బాధలు తీరవని, తెలంగాణ సొంత రాష్ట్రంగా అయితే తప్ప మన నిధులు, మన నీళ్లు, మన ఉద్యోగాలు మనకు దక్కవని, అన్ని వనరుల నుండి కూడా ఆగమైపోతున్న ప్రాంతంగా తెలంగాణను తయారు చేసి తెలంగాణను వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పి పేరు పెట్టి ఏదైతే హింస పెట్టిందో, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, తెలంగాణ పడేయబడ్డ ప్రాంతం, తెలంగాణ వనరులు లేని ప్రాంతం కాదు, తెలంగాణ వనరులు దూపిడి గురైన ప్రాంతం. ఈ ప్రాంతానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది, మా పరిపాలన మాకు ఇవ్వండి, మేము చేసి చూపిస్తామని చెప్పి 2001 ఏప్రిల్ 27 నాడు బయలుదేరి నా స్వప్నం, నా ధ్యేయం తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నా. ఒకవేళ ఈ లక్ష్యంలో నేను తిరిగితే నన్ను రాత్రులు కొట్టి చంపండి అని చెప్పి ప్రకటించిన అతి సాహసవంతమైన నాయకుడు కేసీఆర్. అదే పద్ధతుల్లో మళ్ళీ రెండవసారి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అహంకారాన్ని ప్రదర్శిస్తూ హైదరాబాద్ ఉద్యోగాలు ఎవరైనా చేయొచ్చు, ఆందోళన కూడా వచ్చి చేయొచ్చు అని చెప్పి ఏదైతే అహంకారపూరితమైన జీవనం తీసుకొచ్చిందో, ఆనాడు తెలంగాణ ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగ యువతులు కావచ్చు, ఆందోళన పడుతున్న సందర్భంలో ఎవరు భయపడకండి, ఎవరు బాధపడకండి, ఇక సందర్భం వచ్చింది, నేనే దిగుతా. నేను మొదటి రోజు నాడు ఏదైతే చెప్పినో, ఒక్క రక్తం చుక్క గారకుండా, ఒక తరగతి గది వృధా కాకుండా, తరగతి గంట వృధా కాకుండా పిల్లల్ని తెలంగాణ తెస్తానని చెప్పినో, ఇక ఆ సమయం వచ్చింది, నేనే త్యాగానికి పాల్పడి నా ప్రాణం ఇచ్చైనా సరే తెలంగాణ తెస్తానని చెప్పి ప్రకటించి కేసీఆర్ చర్చలో తెలంగాణ వచ్చిన నేతలు ప్రకటించి దీక్ష ప్రారంభించిన రోజు కాబట్టి ఇది తప్పకుండా ఇప్పటికీ తెలంగాణ ప్రజలకు గుర్తుంచుకోవాల్సిన రోజు. తర్వాత తరానికి